రాష్ట్రానికి సంబంధించి ఒక 800 మెగావాట్స్ సంబంధించిన యాదాద్రి పవర్ స్టేషన్లో డెడికేట్ చేస్తూ చేసినటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజలకి విద్యుత్ అవసరాలు తీర్చడానికి తీసుకొచ్చినటువంటి ఒక మంచి కార్యక్రమం ఈరోజు పూర్తి చేశాం. మీరందరి సమక్షంలో దగ్గరుండి ఇక్కడ గతంలో యూనిట్ 2కు సంబంధించి 25/1/2025 నాడు 800 మెగావాట్ సంబంధించిన యూనిట్ 2ని ఆ రోజు డెడికేట్ చేశాం. ఈరోజు యూనిట్ 1 డెడికేట్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అన్ని యూనిట్స్ని స్టేజ్ 1 కంప్లీట్ చేశాం. స్టేజ్ 2 కూడా కంప్లీట్ చేయడానికి టార్గెట్స్ క్యాలెండర్ పెట్టుకొని ఈ సంవత్సరం 2025 డిసెంబర్ కల్లా వీటిని పూర్తి చేసి 2026 జనవరిలో దీన్ని ఈ రాష్ట్రాన్ని పూర్తిగా డెడికేట్ చేసే కార్యక్రమాన్ని చేపడతాము. మీ అందరికీ తెలిసిందే, ఇది పెద్ద థర్మల్ పవర్ ప్రాజెక్టు. ఆనాటి ప్రభుత్వం ఇక్కడ మొదలుపెట్టినప్పటికీ వారు తీసుకున్నటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి పర్మిషన్స్ కానీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సంబంధించింది దాన్ని పూర్తిగా పిఐఎల్ వేస్తే ఇక్కడ క్యాన్సిల్ చేసి పని ముందు జరగకుండా ఆపినటువంటి సంగతి కూడా తెలిసింది. దాదాపు ఒక 2 సంవత్సరాలు ఇంత పెద్ద యూనిట్ని వాళ్ళు పిఐఎల్ సందర్భంగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ క్యాన్సిల్ చేస్తే బాధ్యత రాహిత్యంగా దీని గురించి పట్టించుకోకుండా గాలి వదిలేస్తే వేల కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టి అప్పు తీసుకొచ్చి కట్టేటువంటి ప్రాజెక్టు ప్రతి ఒక్కరోజు ఆలస్యమైన విపరీతమైన భారం రాష్ట్ర ప్రజలపై పడతా ఉంది. అటువంటి దాదాపు ఒక 2 సంవత్సరాలు 36,000 కోట్ల రూపాయలతో కట్టేటువంటి ప్రాజెక్టు ఒక 2 సంవత్సరాలు పూర్తిగా పని జరగకుండా ఖాళీగా ఉంటే ఎంత భారం పడుతుందో ఒకసారి ఆలోచించాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం రాగానే వెంటనే అసలు దీనికి సంబంధించినటువంటి రివ్యూ కార్యక్రమాలు చేయటమే కాకుండా ఎందుకు ఆగిపోయిందనే విషయాలు కూడా తెలుసుకొని పబ్లిక్ హియరింగ్ ఇక్కడ మేము చేపట్టి 20th 2024 అంటే మేము అందరూ వచ్చింది డిసెంబర్ 7th నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 2023 డిసెంబర్ 7th నాడు చేస్తే మేము వెంటనే ఎక్కువ సమయం కూడా తీసుకున్న 20th 2024 వితిన్ 2 monthsలోనే పబ్లిక్ హియరింగ్ జరిపించేసి ఇక్కడ నుంచి దానికి సంబంధించిన సమాచారం పూర్తిగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం సబ్మిట్ చేసి దాన్ని రెగ్యులర్గా ఫాలో అప్ చేసి 7/5/2024 కల్లా ఈ క్లియరెన్సెస్ తెప్పించి ఆ రోజు నుంచి క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని అంటే సంవత్సరానికి, నెలకి, వారానికి కూడా క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని దానికి అనుగుణంగా కంటిన్యూస్గా మానిటరింగ్ చేసుకుంటూ ముందుకు రాబట్టే ఈరోజు 2 యూనిట్స్ని కంప్లీట్ చేసి కేవలం సంవత్సర కాలంలో 2 యూనిట్స్ని కంప్లీట్ చేసి సంవత్సర కాలంలో పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్ట్ని అన్ని యూనిట్ని కూడా ఈ రాష్ట్రానికి డెడికేట్ చేస్తూ పూర్తి స్థాయిలో పవర్ అందించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. సో దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ, లేకపోతే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కానీ, స్థానిక శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు, శంకర్ నాయక్ గారు, వీరందరూ నిత్యం దీనిపైన మానిటర్ చేస్తూ సహకరించడం వల్లే దీన్ని సంపూర్ణంగా మేము అనుకున్న సమయానికి దీన్ని కంప్లీట్ చేసుకుంటూ ముందుకు పోగలుగుతున్నాం. ఇది 1 గంట ఆలస్యమైనా, 1 రోజు ఆలస్యమైనా కానీ దీని కాస్ట్ పెరుగుతూ ప్రజలు మీద పడతా ఉంటారు. అటువంటి భారం పడలేకుండా నిత్యం మానిటర్ చేస్తూ అందరి సహాయ సహకారాలతో దీన్ని ఈరోజు మేము 2nd యూనిట్ని కూడా ఈ రాష్ట్రానికి డెడికేట్ చేయగలిగాం. అట్లాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఈ స్థానికంగా యాదాద్రి పవర్ ప్రాజెక్టులో ఉండి పనిచేస్తున్నటువంటి సిఈ దగ్గర నుంచి కింది స్థాయి వర్కర్ వరకు కూడా పూర్తి స్థాయిలో వారి మనసును ఇక్కడ పెట్టి పనిచేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నారు. కాబట్టి ఇది సాధ్యమైంది. ఆ రకమైనటువంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తూ వారందరికీ ఒకటే చెప్పాం,
యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఎక్కడో దూరంగా ఉంది కాబట్టి ఇబ్బంది పడాలి, మేము ఏం పని చేస్తామనేటువంటి భావం తొలగించండి. యాదాద్రి పవర్ ప్రాజెక్టులో పనిచేయడం, అక్కడ పోవటం వల్ల అన్ని వసతులు మా అందరికీ ఉంటాయనేటువంటి భావం కల్పించే విధంగా మేము అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. మీకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ మీ పిల్లలకి, ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ మీ పిల్లలతో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టు పెట్టుకోవడానికి సహకరించినటువంటి ఈ ప్రాంత ప్రజలకు కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఈ ప్రాజెక్ట్ రావటం వల్ల మాకు వచ్చిందనేటువంటి భావం వాళ్ళకు కూడా కలిగేటట్టుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇంటర్నేషనల్ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ని ఈ ప్రాంతంలో ఇక్కడ పెట్టబోతా ఉన్నాం. అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైద్యం అందుబాటులోకి వచ్చేటట్టుగా పెద్ద ఎత్తున అంబులెన్సెస్ కానీ మిగతా ఫెసిలిటీస్ కానీ పెద్ద హాస్పిటల్ కట్టి ఇక్కడ కేవలం దీంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్ని అందుబాటులో తీసుకొస్తే వాళ్ళందరూ కూడా వైద్య సౌకర్యాలు అందుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అట్లాగే ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది మొత్తానికి కూడా మంచి క్వార్టర్స్ ఇక్కడే స్థానికంగా ఉండటానికి కావాల్సిన విధంగా ఆ క్వార్టర్స్ సంబంధించి ఈరోజు భూమి పూజ చేసి ఫౌండేషన్స్తో వేసాం. సో ఇక్కడ పనిచేసే సిబ్బందికి ఈ పరిసరాల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఈ ప్రాజెక్టు ఇక్కడ పెట్టడం వల్ల ఇబ్బంది లేకుండా వాళ్ళకి మేలు జరిగిందనే విధంగా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ఒక ప్లాన్డ్గా స్థానిక మంత్రులు అందరూ అడిగిన దానిపైన వాళ్ళు చెప్పిన ప్రజల ఆలోచనలన్నీ వాళ్ళు చెప్పిన దాన్ని పరిగణలో తీసుకొని వాటన్నిటిని కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి చేసుకుంటూ ముందుకు పోతాము. అట్లాగే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది అనేటువంటి భావంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి పొల్యూషను గత ప్రభుత్వం వాళ్ళు పూర్తిగా గాలి కుదిలేసింది. వాళ్ళు కొద్దిమందికి ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఇవ్వలు. అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ శాసన పరిషత్ సభ్యులు కానీ స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు కానీ వీళ్ళందరూ కలిసి ప్రజలందరూ ఎవరు నష్టపోకుండా ఉండే విధంగా వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టి ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళందరూ ఆలోచన పరిగణలో తీసుకొని జిల్లా యంత్రాంగం చెప్పి వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా R&R ప్యాకేజ్ కూడా సక్రమంగా అందేటట్టుగా ఒక రిపోర్ట్ పంపిస్తూ ఉన్నారు. ఆ రిపోర్ట్ని తూచా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. కేవలం యాదాద్రి పవర్ ప్రాజెక్టు ఒకటి దగ్గర కాకుండా దీన్ని ఆనుకొని ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్టు సంబంధించి కూడా పులిచింతల ప్రాజెక్టు సంబంధించి కూడా అక్కడ భూములు కోల్పోయినటువంటి వాళ్ళకు కూడా అలాంటి ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తూ ఉంటుందా. సరే దురదృష్టం కొంతమంది కల్పించారు, ఇంకా కొంతమంది మిగిలిపోయారు. ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు కూడా 10 సంవత్సరాలు కల్పించాల్సి ఉండే కల్పించలేదు. వాళ్ళే కూడా పరిగణలో తీసుకొని తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ గారు పంపించేటువంటి రిపోర్ట్ బేస్ చేసుకొని ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగం R&R ప్యాకేజ్ కూడా ఇచ్చేస్తారు. ఈరోజు కార్యక్రమం 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ఈరోజు జాతికి అంకితమయ్యే కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా సుమారు 1000 కోట్లతో ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణ పనులు శంకుస్థాపన కార్యక్రమం, అదేవిధంగా యూనిట్ 1 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం జాతికి అంకితం. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషిస్తున్నాం. అదేవిధంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ అండ్ ఎనర్జీ మినిస్టర్గా చాలా సమర్థవంతంగా వారి విధులు నిర్వహిస్తూ మరి ఈ పవర్ విషయంలో ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టులో వారి ఇనిషియేటివ్ వల్ల, వారి చొరవ వల్ల, వారి డైనమిజం వల్ల మరి ఆల్మోస్ట్ ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్కి మళ్ళీ పబ్లిక్ హియరింగ్ చేయించి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఇప్పించి పనులు వేగవంతంగా చేసి మరి ఈ రోజుతో 1600 మెగావాట్లు పవర్ ప్రొడక్షన్ మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా మరి అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ మేరకు మరొక అక్టోబర్ నెలలో మరొక 800 మెగావాట్లు, అదేవిధంగా డిసెంబర్లో మరో 800 మెగావాట్లు, మరి 2026 జనవరి ఫిబ్రవరి వరకు ఈ మొత్తం 4000 మెగావాట్ల పవర్ ప్రొడక్షన్ రావడం మరి అది భట్టి గారి నాయకత్వంలో
మరి ఎనర్జీ డిపార్ట్మెంటు జెన్కో సమర్థవంతంగా పనిచేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక గొప్ప విషయం ప్రకటించారు ఈరోజు. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని విషయాల్లో ఒక మానవీయ కోణంతో ఒక మానవతా దృక్పథంతో ముందుకు పోయే మేము మరి ఈరోజు భట్టి గారిని నేను మరో విషయంలో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ ప్రాజెక్టులకి ఇక్కడ వైటీపీఎస్ కానీ అక్కడ హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో పులిచింతల పవర్ ప్రాజెక్ట్ కానీ ఎవరైతే ఈ ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయారో వారందరికీ 100% ఇదే ప్రాజెక్టులలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఆగస్ట్ 15 లోపుగా కల్పిస్తామని చెప్పి వారు ఇచ్చిన హామీకి నేను జిల్లా మంత్రిగా ఈ ప్రాంతానికి సుదీర్ఘ ప్రజాప్రతినిధిగా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతానికి మరి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మా జిల్లా సహచర మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ విషయంలో, ఈ ప్రాజెక్ట్ నిర్వాసితుల విషయంలో ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రజల పక్షాన ఉండి రిప్రజెంట్ చేస్తూ సమర్థవంతంగా మరి పీపుల్స్ ఆస్పిరేషన్స్, ప్రజల కోరికలు ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నారు. మరి నేను కూడా ఒక జిల్లా మంత్రిగా భట్టి గారికి ఆ ల్యాండ్ లూజర్స్ విషయంలో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఏమన్నా మిగిలిపోయిన కంపెన్సేషన్ కానీ ఇటువంటి విషయాలు కానీ శంకర్ నాయక్ ఏదో కొన్ని తండాల విషయం చెప్పిండు. కొంత మనం మానవీయ కోణంతో ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఈ విషయాలన్నీ మీరు పరిశీలిస్తారని చెప్పి మా సంపూర్ణ నమ్మకం, విశ్వాసం. మరి భట్టి గారికి మా జిల్లాకు వచ్చి ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో మీరు పలుమార్లు వచ్చి సూపర్వైజ్ చేసి దీన్ని వేగవంతం చేసి మరి ఈరోజు జాతికి అంకితం చేసిన సందర్భంగా మనస్ఫూర్తిగా మా జిల్లా ప్రజల నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. మా అభినందనలు, శుభాకాంక్షలు. డేట్ అడుగు అందరూ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు భూమి పూజ కార్యక్రమం ఈ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వాళ్ళందరూ క్వార్టర్స్ నిర్మాణ కార్యక్రమంతో పాటు యూనిట్ 1 సంబంధించి సర్వే చేయడానికి వచ్చాం. సరే, ఈ ప్రాజెక్టు పెట్టినప్పుడు ఇక్కడ భూమి కోల్పోయినటువంటి వాళ్ళందరికీ ఇందులో ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి మీ అందరి కోరిక మేరకు ఇప్పటి ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం పరిగణలో తీసుకొని తప్పనిసరిగా భూమి కోల్పోయిన నిర్వాసితులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలనేది మా అందరి ఆలోచన. ఇందులో భాగంగా ఇప్పటికే 114 ఇంకా మీరు కూర్చోవాలమ్మా, కొంచెం మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. ప్లస్ తలకే ఉంచకండి, మరి కరెక్ట్గా ఇవ్వడానికి అవి ఇవి కలిపి వాటిని కూడా మేము ఆగస్టు 15 లోపలనే క్లియర్ చేయాలని స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూడా గట్టిగా ప్రభుత్వానికి సూచనలు చేశారు. ఈ యాదాద్రి పవర్ పర్కి ఉద్యోగాలు ఇవ్వాలంటే అందరూ దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా నిర్దిష్టమైనటువంటి సూచనలు ఉన్నాయి. ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరెవరు కోల్పోయారు, ఏ రకం కోల్పోయినటువంటి వాళ్ళకి ఎంతవరకు ఇవ్వచ్చు. వాటికి సంబంధించి జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి గారు, జిల్లాకు సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు మీ అందరితో మాట్లాడి మీ అందరి సమాచారం జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ నుంచి జిల్లా కలెక్టర్ గారు మంత్రులందరూ చేసిన నిర్ణయం ప్రకారం మాకు వచ్చిన లిస్ట్ మొత్తాన్ని కూడా ఆగస్టు 15 లోపల క్లియర్ చేసి మీ అందరికీ ఇచ్చే బాధ్యత